లిక్కర్ స్కామ్కు సంబంధించి గతంలో సిట్ ఒక 19 మందిని అరెస్ట్ చేసింది. తర్వాత కొంతమంది దాంట్లో బెయిల్ వచ్చింది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ వీళ్ళకి బెయిల్ వచ్చింది. మిగతా వాళ్ళకి ఇంకా బెయిల్ రాలేదు. ఇది ఇలా ఉండగా ఈడీ ఎంటర్ అయింది. ఈరోజు 5 రాష్ట్రాల్లో 20 చోట్ల సోదాలు చేసింది. ఆ సోదాల్లో కంపెనీలు ఉన్నాయి, వ్యక్తుల ఇళ్ళు ఉన్నాయి. బాగా టైట్ చేశారనుకోవచ్చా? ఇది ఎంతవరకు వెళ్ళొచ్చు ఏంటి అంటే లిక్కర్ స్కామ్కి సంబంధించి ఒక విచిత్రమైన విషయం ఏంటంటే అంటే వాళ్ళు ఏదో ఎక్కడో తయారు చేశారు, వాళ్ళ కంపెనీల తాలూకా ఇదే పట్టుకొచ్చి అక్కడ అమ్మారు, ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేశారు. ఆ బెవరేజెస్ అన్నీ వాళ్ళవే, వాళ్ళ కంపెనీలే అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చారు. రకరకాల పేర్లతో అమ్మారు అన్నారు. ఈ పేర్లన్నీ చంద్రబాబు నాయుడు గారు పెట్టినవే, నేను కాదు అని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పుకున్నాడు. సరే, ఏదేమైనప్పటికీ కరోనా అనంతరం, కరోనా లాక్డౌన్ల అనంతరం మొదలైంది కార్యక్రమం. మొదలయ్యి ఆయన సంపూర్ణ మద్యపాన నిషేధం నా లక్ష్యం అని చెప్పి ప్రైస్ పెంచాడు. అవును, కంపారిటివ్గా బయట రాష్ట్రాలతో పోలిస్తే అక్కడ పెంచడం వలన తాగరు అనేది ఆయన ఉద్దేశం. ఆయన బయటకు చెప్పిన ఉద్దేశం, కానీ బాగానే తాగారు జనాలు. అయితే ఇక్కడ ప్రైవేటు అవుట్లెట్లు మొత్తం తీసేసి గవర్నమెంట్ అవుట్లెట్లు మాత్రమే పెట్టి గవర్నమెంట్ డిపోల నుంచి అమ్మారు. ఇది కూడా ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు, కానీ ఇక్కడ క్యాష్కి మాత్రమే అమ్మారు. కార్డులు కానీ యూపీఐ కానీ ఏది కూడా అలౌ చేయలేదు. అవును, ఈ అలౌ చేయకపోవడంతో ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయని మాట్లాడుతున్నారు. కానీ దానికి ఎక్కడో బిల్ రైజ్ అయి ఉంటుంది. ఏది వీళ్ళకి వచ్చిన సరుకుకి, వీళ్ళు అమ్మిన సరుకుకి సంబంధించిన ప్రైస్ లిస్టు వీళ్ళు అధికారికంగా పేపర్లోనే ప్రకటించారు. ఈ ప్రకటించిన దానికి అక్కడ రైజ్ అయినటువంటి బిల్లుకి మధ్య గ్యాప్ ఏదైనా ఉందా అంటే ఉంటుంది, ఎందుకంటే ప్రైస్ పెంచారు కాబట్టి. అవును, ఉన్నది చెప్పారు వీళ్ళు ఆల్రెడీ. ఈ చెప్పినది కాకుండా ఇంకేదైనా జరిగిందా అనే దానికి సంబంధించిన ఆధారాలు దొరికినప్పుడే కేసు అవుతుంది ఇది. అంతే తప్ప వీళ్ళు నగదు లావాదేవీలు జరిపారు అనేదే కేసు కాదు. నగదు లావాదేవీలు జరిపారు కాబట్టి కేసు పెడతాం, ఇక్కడేదో అక్రమం జరిగింది అనుకోవడానికి లేదు. అవును, ఈ డబ్బులు బ్యాంకులో వేసినా వేయకపోయినా అక్కడ వాళ్ళు కొనుగోలు చేసిన చోట బిల్లు రైజ్ నుంచి బిల్లు రైజ్ అవుతుంది. బిల్లు కంటే ముందు ఇండెంట్ వస్తుంది. ఇవన్నీ అవి కూడా లేదనుకుందాం, అసలు బిల్ అయినా రైజ్ అవుతుంది కదా. గవర్నమెంట్ పే చేయాలి కదా డిస్టిలరీస్కి. అవునండి, గవర్నమెంట్ పే చేస్తుంది, బిల్లు రైజ్ అవుతుంది, దానికి జిఎస్టీ వెళ్తుందిగా. అవును, మీరు జిఎస్టీ వదులుకోరుగా. అవును. సో ఎంత డబ్బులు వెళ్ళిందో అక్కడ ఉంది ఒక లెక్క. ఇక్కడ ఎంత కమ్మారో పేపర్లలో ఉంది అది. అంతే, దేర్ ఎండ్స్ ది మ్యాటర్. ఆ డబ్బులు ఇక్కడ జమ అయ్యాయా లేదా అనేది అక్కడ వెరిఫై చేస్తే అయిపోతుంది డిపార్ట్మెంట్లో. అవును, దీనిలో వీళ్ళు తినడానికి ఎక్కడ స్కోప్ ఉంది? వాళ్ళు తిన్నారే అనుకుందాం, ఎక్కడ తింటారు? దీనికి బియాండ్ తినాలి. అంటే వాళ్ళకి బిల్లు రైజ్ అయిపోయిన తర్వాత తినాలి. అంటే అక్కడ జరగాలి గొడవ. అంటే ఇక్కడ వీళ్ళు క్యాష్ కమ్మారు అనేది క్రైమ్ కాదు. అక్కడ వాళ్ళకి ఇవ్వటం వలన వీళ్ళు ఏదైనా లబ్ధి పొందారా అనేది ఆరోపించేది ఏంటంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు అధికార పక్షానికి వచ్చిన తర్వాత కానీ లెక్కలోకి రాకుండా డిస్టిలరీస్ నుంచి డైరెక్ట్గా తెచ్చుకోవటం, అమ్ముకోవటం అలా ఉండదు. కానీ ఒక అవకాశం ఏంటంటే, అక్కడ వాళ్ళు బిల్స్ రైజ్ చేసినప్పుడు ఏదైనా ఫ్రాడ్ జరిగిందా అనేది ఒకటి జరగాలి. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఏదైనా లబ్ధి చేకూరిందా, అంటే వాళ్ళ దగ్గర కొనుగోలు చేయటం వలన వాళ్ళు ఏమైనా వీళ్ళకి లబ్ధి చేకూర్చారా అనేది వెరిఫై జరగాలి. అది ఈడీ ఎలాగో ఆ పని చేస్తోంది. ఇది ప్రూవ్ అవ్వాలి. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏమైపోయిందో మనం చూసాము. అవును, అది వేరే గొడవ. ఇది ఇంకొక గొడవ. ఇది దాదాపు 3,500 కోట్లుగా అభివర్ణిస్తున్నారు. ఉండొచ్చు. ఇప్పుడు ఏదైనా సరే ఒక మనీ స్పిన్నింగ్ కార్యక్రమం జరగాలి. జరిగినప్పుడు దానిలో నుంచి డబ్బులు మరలుతాయి. ఇక్కడ ప్రైవేట్ అవుట్లెట్లు కూడా ఇవ్వాలి ఆయన, గవర్నమెంట్ అవుట్లెట్లే పెట్టి అమ్మారు తప్ప ఎవరికో ఇచ్చి అమ్మని చెప్పిన పరిస్థితి కూడా కాదు. అవును, పెంచిన ధరలు ప్రపంచానికి చెప్పే అమ్మారు. అవును, కొనుగోలు చేసిన ప్రతి ఒక్కడికి ఎంత కొనుగోలు చేస్తున్నాను అనే స్పృహతోనే చేశారు.
అందుకని ఇది తేలితే అయితే సెంట్రల్ గవర్నమెంట్ వ్యూహం ఏంటంటే ఏదో ఒకటి నడుస్తూ ఉండాలి, ఎవడో ఒకటి మీద ఒక ప్రోబ్ నడుస్తూ ఉండాలి అనేది ఆధిపత్యం కోసం అంటే ఇంకేమన్నా ఉంటుందా? కేసులు పెట్టి నయానా భయానా రకరకాలుగా కొనుగోలు చేయటం, కంట్రోల్లో పెట్టుకోవటం అనేది జరుగుతోంది. ఇప్పుడు మొన్న కాళేశ్వరం మీద అసెంబ్లీలో చర్చ జరగగానే చివరిలో ముఖ్యమంత్రి గారు కంక్లూడ్ చేస్తూ రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు, సిబిఐకి అప్పచెప్పాలనుకుంటున్నాను ఈ కేసు అని. సిబిఐకి అప్పచెప్పడం అంటే బీఆర్ఎస్ని అలాగే కేసీఆర్ని పట్టుకెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్కి ఇరికించడమే. వీళ్ళ జుట్టు తీసుకెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో పెడుతున్నారని ఆయన అసెంబ్లీ వేదికగా చెప్పినట్టుగా భావించాలి. సిబిఐని ఇన్వాల్వ్ చేస్తున్నాను అంటే అట్లా ప్రతి ఒక్కళ్ళ జుట్టు ఏదో ఒక కేసు విషయంలో లింక్లో పెట్టేసుకుంటే పడుంటారు అనేది ప్రోగ్రాం. అందుకని వీళ్ళు చేస్తున్న ఆరోపణల మేరకు ఈడీని ప్రోత్సహించి వాళ్ళని కూడా కొంత ప్రోబ్ చేయమని, కొంత అవతల వాళ్ళకి వ్యతిరేకంగా కొన్ని సాక్ష్యాలు దగ్గర పెట్టుకుని అతను తోక జాడించకుండా చూసుకోవటానికి. ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జనసేన, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ 3 బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నటువంటి రాష్ట్రం అది. ఈ 3 పార్టీలకి కూడా లోకల్ పీపుల్ కోరికలు ఏమిటి, వాళ్ళ ఆకాంక్షలు ఏమిటి అనేది ప్రధానం కాదు. ఈ ఢిల్లీ దేవుడిని సంతృప్తిపరచడమే ప్రోగ్రాం. ఈ ఢిల్లీ దేవుడు కట్టడిలో ఎందుకున్నారంటే ఆయన స్కిల్ స్కామ్లో ఉన్నాడు, ఈయన లిక్కర్ స్కామ్లో ఉన్నాడు, పాత కేసులో 23, 26 ఉన్నాయి. ఇలా రకరకాలుగా ప్రతి ఒక్కరిని లింక్ చేసేసుకుని దొడ్లో కట్టేసుకునే పని జరుగుతోంది. అందులో భాగంగానే కొత్త కేసులు, తవ్వకాలు, కంట్రోలు ఇవన్నీ కూడా అందుకని వ్యూహంలో భాగంగా జరుపుతున్నారు. కానీ వీటి మీద ఇమ్మీడియట్గా జగన్ లోపలేస్తారు అని ఆందోళన పడాల్సిన అవసరం లేదు, అలాగే సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇది కొంత బెదిరింపు అలా ఉంటుంది. ఇది ఒక కేసు ఉంటుంది, ఆయన మీద ఉన్న రకరకాల కేసుల్లో ఇది కూడా ఉంటుంది కాబట్టి అలా నడుస్తూ ఉంటుంది. అది జరిగినప్పుడు జరుగుతుంది అని అలా థ్రెట్ చేయటం కోసం మాత్రమే ఈ హడావిడి చేస్తున్నారు తప్ప అంతకుమించి వేరే ఇందులో ఏదో ప్రూవ్ అయిపోయింది, ఆయన ఈరోజు రేపు జైలుకి తరలించేస్తున్నారు ఈ కేసులో అనుకోవడానికి అవకాశం అయితే లేదు. వాళ్ళ దగ్గర కూడా మిస్ప్లేస్ అవుతున్నాయి ఫైల్స్. కాబట్టి అక్కడ ఏదైనా జరగచ్చు. అందుకని ఫైనల్గా ఇది కంట్రోల్ నయానా భయానా మొత్తం ప్రాంతీయ పార్టీలని తన అదుపాజ్ఞలో నడపాలి అని కేంద్ర ప్రభుత్వం బలంగా అనుకుంటోంది. ఆ అనుకోవడం వలన ఈ కార్యక్రమాలన్నీ. కానీ ఈ ఈడీ కానీ సిబిఐ కానీ ప్రతిష్టాత్మకమైన వ్యవస్థలే, కానీ ఈ అలసత్వం ఎందుకు 3.5, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 7 ఏళ్ళు, 8 ఏళ్ళు అన్ని సంవత్సరాలు పడితే అంటే అంత గ్యాప్ తీసుకుంటే వీళ్ళు అన్ని సంవత్సరాలు కంట్రోల్లో ఉంటారు. కాబట్టి ఇది టార్గెట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. కేసులు ఎందుకు పెడుతున్నారు అంటే అవతలని కంట్రోల్లో తీసుకోవడానికి. అలా కంట్రోల్లో తీసుకునే ప్రోగ్రాంలో భాగంగానే ఇప్పుడు కొత్తగా వాళ్ళ దృష్టిలోకి వచ్చిన క్లయింట్ ఎవరైతే ఉంటారో వాడి మీద నిఘా వేస్తారు. రాజీవ్ గాంధీ అసాసినేట్ కేసు చూసాం మనం, సిబిఐ దర్యాప్తు చేసింది, చాలా ఫాస్ట్గా చేసేసింది కదా. తేలాలి కదా, టైం పట్టింది, దానికి కూడా టైం పట్టింది, దానికి పట్టింది. అయితే ఇలాంటివి ఏంటంటే పొలిటికల్ మోటివ్తో వచ్చేవి. వాళ్ళు జయలలిత అక్రమాస్తుల కేసు, జయలలిత చనిపోయిన తర్వాత మనకి చూసాం వర్డిట్ వచ్చింది. అవునండి, వాళ్ళకి ఎప్పుడు వీలవుతుందో అప్పుడు డెలివరీ చేస్తారు. వీళ్ళ ప్రోగ్రామ్ని బట్టి జరగటం కాదు, వాళ్ళ ప్రోగ్రామ్ని బట్టే జరుగుతాయి ఇవన్నీ. అందుకని ఇవేవి చిన్న విషయాలు అయితే కాదు. కంట్రోల్ ఏపీ స్టేట్ మీద అన్ని విధాలా తన కంట్రోల్ నడపడం కోసం చేస్తున్న ప్రక్రియ. అంటే జగన్కి మరొక బోల్ట్ బిగిస్తారు అంతే. ఆ మరో బోల్ట్తోనే అతను ట్రావెల్ అవుతూ ఉంటాడు. తేలిన రోజున తేలుతుంది, తేలకపోతే గొడవ లేదు. అంటే రాజకీయ చదరంగంలో భాగం అంటారు ఇది, అంతే, అంతకుమించి ఏమీ లేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.